హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు MVP క్రాఫ్ట్. ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి సారీ. అదంతా వదిలేండి. మీకు ఇప్పుడైతే మనం మల్టీప్లేయర్ ఆడియక్స్ గేమ్ ప్లే బ్రోతో అయితే ఆడుతున్నాం అన్నమాట. మల్టీప్లేయర్ ఎదుగుండి వచ్చాడు అథవా. అండ్ ఇదైతే మన 5వ వరల్డ్ 4వ వరల్డ్ నాకు తెలియదు. మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో వరల్డ్ మార్చాం. మీకు ఏమైనా ఇంకోసారి మార్చుకుని ఉండడానికి ట్రై చేస్తాం గైస్. ఇదే లాస్ట్ వరల్డ్. అండ్ ఈ వరల్డ్లో ఇది మేము బేస్ కట్టింది అయితే రికార్డ్ ఇద్దరు ఛానల్లో చేసాం. కాకపోతే ఏమైందంటే ఆ వాయిసే రాలేదు, గేమ్ సౌండ్ వచ్చింది. నేను ఎందుకు చేయలేదంటే బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ ఉన్న వాళ్ళు అది పెడితే మీకు బాగోదని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను చేస్తున్నాం. ఎలాగో మీకు పెద్ద ఏం తెలియదు, చెప్పక్కర్లేదు. మేము స్పాన్ కింద స్పాన్ అయ్యాం కదా, ఈ కొండ కింద స్పాన్ అవ్వగానే చూసుకుంటే వస్తాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టేసి అన్ని చేస్తాం. పక్కన రివ్యూన్ ఉంది. అండ్ ఈ గ్యాప్లో నేను ఇక్కడికి వచ్చే ప్రాసెస్లో ఎండర్మెన్ చేదో చచ్చిపోయాను. మనోడేమో నైట్ ఒక కేవ్లో పడిపోయి 2 సార్లు చచ్చిపోయాడు. అంటే మేము కేబుల్ మోస్తుంటుంటే చచ్చిపోయాం గైస్. అంటే కేబుల్ ఏంటి మోయిన అంటే టెంపరీగా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి గైస్ కేబుల్, అవి మూసేద్దాం, టెంపరీగా మూసేద్దాం, ఫ్యూచర్లో ఏదో ఒకటి చేసుకుందామని. అండ్ ఏమైనా మిస్టేక్గా కామెంట్ ఇస్తుంటే సారీ గైస్, కొంచెం కంగారుగా ఉన్నాను. ఐఎమ్ సారీ గైస్. ఇప్పుడైతే ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ కూడా ఇస్తున్నాను గైస్. ప్లీజ్ గైస్, ఈ వీడియోకి 10 లైక్స్ అండ్ 10 కామెంట్స్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ 2 ఇద్దరు ఛానల్లోనే వస్తుంది, కానీ సెకండ్ ఎపిసోడ్ ఆ బ్రో ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ వస్తుంది గైస్. అంటే ఆర్డర్ రివ్యూ మాట. ఎలా అంటే నా ఛానల్లో సెకండ్ ఎపిసోడ్ వస్తే అతని ఛానల్లో థర్డ్ ఎపిసోడ్ వస్తుంది. మీకు అర్థమైంది అనుకున్నా. సెకండ్ ఎపిసోడ్ ఏ ఛానల్ వస్తుందో తెలీదు, గ్యారంటీ లేదు. ఓకేనా గైస్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇదైతే మా హౌస్. ఇదిగోండి, పెద్ద ఏమి ఉండదు, జస్ట్ ఇక్కడ పెట్టాం, బెడ్ సైడ్ పెట్టాం, సింపుల్గా చేస్తాం అన్నమాట. మీకు ఇల్లు చూడంగానే చెప్దాం ఇంట్లో లాగ్ అవుతుంది. ఇక్కడ చెప్తాం మరి ఎవడో కొట్టుడు చేస్తాం. ఇవ్వండి, బయట నుంచి లోపల నుంచి సింపుల్ బాక్స్ ఇల్లు లాగా అనిపించకూడదని చెప్పి. సో గాయస్, నేనైతే బయట ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కానీ నేను మాట్లాడలేదు, ఎందుకంటే మా బ్రో అంటే నాతో ఆడే ప్లేయర్ నాతో మాట్లాడుతున్నాడు, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఈ హౌస్ గురించి. కానీ ఆ బ్రో వాయిస్ వీడియోలో అయితే రాలే, అది నేను సాల్వ్ చేయకపోయాను. సారీ గైస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ అవ్వండి గైస్, ప్లీజ్ గైస్. ఇదిగోండి గైస్, ఇల్లు బ్యాక్ సైడ్ ఇదంతా మేము కష్టపడి ఫ్లాట్ చేసాం. స్టార్టింగ్ లో ఐరన్ కూడా లేదు గైస్, అలా దొరికిన రీసెస్ వస్తే ఇలా చేసాం. ఫ్రంట్ ఎందుకు ఫామ్ పెట్టాడు బ్రో, నీట్గా ఒక సైడ్ ఎట్టుకోవచ్చు కదా అంటే అప్పుడు కంగారులో ఉన్నాం గైస్. అంటే అప్పుడు జాంబీస్ వస్తే ఇంకెక్కడో చోట ఫామ్ పెట్టేద్దాం పెట్టాం. వాటర్ కోసం ఇంత కిందకి వెళ్ళాల్సి వచ్చింది, దగ్గరలో వాటర్ కూడా లేదు. అది మేము కట్టిన బిల్డే. ఆ కిందకి వెళ్ళడానికి పైకి రావడానికి ఎంతో కష్టపడ్డాం గైస్, నరకం గైస్. ఆ ప్రాసెస్ లోనే ఆ బ్రో 2 సార్లు చెప్పాడు ఆ కిందకి వెళ్ళినప్పుడే. మరి మూసాడు తొక్క అన్నారని అంటే బ్రో, ఇక్కడ రైట్ సైడ్ మీకు డిఫరెంట్ గా తెలుస్తుంది. ఇక్కడ హోల్స్ ఉన్నాయి మాట, చాలా మేము ఈ మూవ్స్ అన్నమాట. ఇందులోనే మా బ్రో చచ్చిపోయాడు. ఇంకా కేవ్ ఏం కట్టలేదు, జస్ట్ ఫామ్ పెట్టాం. ఇక్కడ ఇది ఫ్లవర్ బై అన్నమాట మేము వచ్చింది, క్లీన్ చేసి నీట్ గా చేసాం. అండ్ టెంపరీ ఫామ్ గైస్, ఫ్యూచర్ లో మీ ఎక్కడ చోట మంచి ప్లేస్ లో మార్చుతాం, లేదా మీట్రో అవునా గైస్. ఆలోచించాలి బ్రో. అయితే ఫ్రీ ఉంది కొడుతుంది, ఎందుకంటే రిసర్వర్స్ కూడా తక్కువ అంటే ఎలాగైనా. కామెంట్ చేయండి కేసు మా ఇల్లు లుక్ ఎలా ఉందో, ఏమైనా అప్డేట్ చేసుకోవాలో లేదో. ఇట్లా అండర్ గ్రౌండ్ లో పెట్టడం ఎందుకు, పైకి అర్థం చేసి అండర్ గ్రౌండ్ లో పెట్టడం వల్ల చిరాకేస్తుంది. ఎందుకంటే ల్యాడర్ లోకి వెళ్ళి కష్టపడి అట్లా ఊరు తీసుకుని మళ్ళీ పైకి ఎక్కేసరికి ల్యాడర్ ఏడిపోతుంది. ల్యాడర్ ఇచ్చు ఒకవేళ అది ల్యాడర్ కాదు, తప్పు స్పెల్లింగ్ అని అంటే సారీ గైస్. అయితే మనం ఫెన్సింగ్ చేస్తుంది.
మొత్తం అది స్ట్రక్ అవుతుంది. ఎస్, స్ట్రక్ అయింది గైస్. స్ట్రక్ అయిన ప్రతిసారి ఈ బోర్డు వస్తుంది, ఎందుకో తెలియదు. ఓకే, ముందు ఫెన్స్ చేద్దాం, అందుకని ముందు స్టిక్స్ కావాలి. మీకు ల్యాగీగా అనిపిస్తే సారీ గైస్. నా మొబైల్ ఊరికే స్ట్రక్ అవుతున్న వల్ల ప్రాసెస్ ఫాస్ట్గా చేయలేకపోతున్నాను. ఒక 27 అవుతాయంట. ప్రాసెస్ అంతా అయ్యాక కలుద్దాం గైస్. ప్రాసెస్ అంతా అయ్యాక షీప్స్ అయితే ట్రాప్ చేయబోతున్నాం ఇక్కడ. ఓకే, ఎక్కడ పెడదాం? అంటే అకౌంట్ పోయింది గైస్. నా మొబైల్ ఒక రోజు సరాకి డిలీట్ చేస్తాను గైస్. ఆ రోజు అంటే సరాకి ఎక్కడం అంటే ఇదిగోండి, ఇప్పుడు చూడండి ఎంత స్ట్రక్ అవుతుందో. ఇంత స్ట్రక్ అవుతే ఎవడైనా ఆడతాడు గైస్. మీకోసమనే నేను ఆడుతున్నాను గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. గో బ్రో, తీసుకుని నాకు స్ట్రక్ అయ్యి చచ్చిపోతుంది ఆ మొబైల్. సారీ గైస్, బ్యాక్ 97 అవుతుంది. సారీ గైస్. ఓకే గైస్, అయితే షీప్ మీకు ట్రాప్ చేసిన చెప్పాను, ఎందుకంటే కొంచెం మీకు బోరింగ్ అనిపిస్తుంది షీప్ ట్రాప్ చేయడం. ఒకవేళ ఓకే గైస్, ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు 10 laps లాగా. ఓకే గైస్, ఓకే గైస్, దీన్ని అయితే ట్రాప్ చేసే గ్యాప్ లో వర్షం వచ్చింది అండ్ డోర్ కంగారు అన్న వాళ్ళ ఎందుకంటే మార్నింగ్ టొడ్డో జాంబీ వచ్చాడనమాట. అందుకే నాకు ఇలా హెల్త్ పోయింది. అంత కష్టపడుతున్నాం అండ్ మీకు బోరింగ్ అనిపించకూడదని బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ ఖచ్చితంగా పెడుతుంది. అది వదిలేండి, అది అనవసరమైన థింగ్. ఈ గాడిద వల్ల ఏమైనా ఉపయోగం ఉందా గైస్? నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి దీని మీద ఎక్కి వెళ్ళడం తప్ప ఇంకేం లేదు. మళ్ళీ స్ట్రక్ అయింది గైస్. అమ్మయ్య, ఫైనల్ ఫ్రెండ్ ఏంటంట, దీన్ని ట్రాప్ చేయాలి. అరే తప్పించుకుంది, గాడిదే ఎప్పుడు తప్పించుకోవడం కదండి. ఇలా ఓపెన్ చేయొచ్చు. ఎక్కడంటే చెప్తా, నాకు నేను కింద ఉన్నాను. ఓకే గైస్, మైనింగ్ ఏరియా అయితే దిగుతాం గైస్. అండ్ గాడి ఎందుకు ట్యాప్ చేశానంటే తర్వాత చెప్తాను గైస్, నాకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. డీస్పాన్ అవ్వకూడదంటే నేమ్ పెట్టాలి. సర్లేండి, జాంబీస్ అందుకే నా మంచిది ఒక టార్చ్ ఆడదాం. ఇంకే జాంబీ స్పాన్ అయినా భయపడకూడదు. ఓకే, గాడిద పూజలో వాడుకుందాం గైస్. ఎప్పుడు నేను గాడిదంటే ఏం చేయలేదు, అలాగే ట్రాప్ చేయలేదు. ఓకే, మనకి ఇప్పుడు నెక్స్ట్ లక్ష్యం చికెన్స్ అండ్ కౌస్ అండ్ పిగ్స్ తో పెద్ద ఉపయోగం లేదు కాబట్టి పిగ్స్ ఉన్నా లేకపోయినా ఒకటే గైస్. అండ్ మైనింగ్ ఏరియా అనగానే నాకు అనిపిస్తుంది ఏరియా ఇంకొంచెం ముందుకెళ్ళి చేసుకుందాం గైస్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పడితే కేవులు రివీల్లు గైస్ చాలా ఇరిటేట్ చేసాయి. మీకు కావాలంటే క్లిప్ పెడతాను నేను మైండ్ చేసింది, ఎంత ఇరిటేట్ అయ్యానో నేనే, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఎక్కడ చేద్దామంటే నేను కావాలంటే చూపించమంటే ఇప్పుడైనా చూపిస్తాను, కానీ ఎందుకు మళ్ళీ పైకి ఎక్కాలి. అదే కార్నర్ స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయింది. అబ్బా,
ఇక్కడ చేసుకుందాం guys. ఎందుకు మైనింగ్ టెంపరీగా అనుకున్నాను. అండ్ ఐరన్ ఛాలెంజ్ ఎపిసోడ్ లో సాధించిన అనుకున్నాను. నేను ఫెయిల్ అయ్యాను. అందువల్ల ఇక్కడ మైనింగ్ చేయడం ఆపేసాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మైనింగ్ ఏరియా వాడను గైస్. డార్క్ అయిపోతే ఎక్కువ మీకేం కనపడకపోతుంది ఇంకోండి ఇలాగా. మా కోల్ కూడా చాలా అవసరం. ఫుడ్ ఉంటే సరిపది కోల్ కాదు గైస్. ఇదే మన టెంపరీ మైనింగ్ ఇదే. ఎందుకు అంటే చెప్తాను, అక్కడ రివ్యూ ఉంది గైస్. నేను ఎటు తవ్వినా ఆ రివ్యూలోకి వెళ్ళిపోతుంది. ఎలా తవ్వినా ఆ రివ్యూలోకి వెళ్ళిపోతున్నాను గైస్. అందుకే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను రివ్యూ దూరంగా. కొంచెం ఎంతగా అనిపించవచ్చు, యూనిక్ గా కూడా ఉండొచ్చు. కానీ నాకు వీడిగా అనిపించిన ఎలా అనిపించినా నేను ఇక్కడే మైండ్ చేస్తాను గైస్. అబ్రో వెళ్ళి ఫుడ్ పెడతాను. అదే దగ్గరలో ఉన్న పందుల్ని వాటిని చంపి అలాగే పైకి వెళ్ళేటప్పుడు స్టేట్స్ లో చేసుకో. అదే పై నుంచి కింద పైకి వెళ్ళడానికి. ఇది మన టెంపరీ మైనింగ్ ఏరియా గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మైనింగ్ ఇదే చూసాం. వీడియో ఉండొచ్చు, నేను రీజన్ కూడా చెప్పాను. కాపర్ మనకి కాపర్ స్టార్టింగ్ లో మనకు కావాల్సింది. నైట్ అయిందా? అది కరెక్ట్ ఆలోచనే. ఎస్, జాగ్రత్త జాంబీ కీపర్స్ నాకైతే కనబడ్డాయి. అయితే నాకు కర్మ కొట్టిన ఇదే నా కర్మ గైస్. అందుకే అంటారు వేడి ఏది చేయకూడదు అంటారు. అయినా పర్లేదు గైస్, మనం మన ఇంటికి వెళ్ళిపోగలం అని నమ్మకంతో నేను వెళ్తాను. ఇంటికైతే వెళ్ళాక చూపిందాం అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే ఇక్కడ చూసాక ఎంతగానో స్ట్రక్ అవుతుందో. ఓకే గైస్, మార్నింగ్ అయితే అయింది. మేము నీట్ గా అయితే రిసోర్సెస్ సర్దుకొని వెళ్దాం ఇప్పుడు. ఓకే గైస్, అయితే వీడియో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది.
మీకు పెద్దగా ఏం ప్రాసెస్ చేసినట్టు కనిపించదు కానీ ఇక్కడ మేము చాలా ప్రాసెస్ చేసాం. ఫైనల్ గా ఒక చిన్న ఐరన్ దొరికేంత వరకు మైండ్ చెప్తాం, దొరకకపోతే ఏంటి అయితే ఎండ్ చేసేస్తాం. కేవ్ అక్కడ ఎందుకు పెట్టినా కూడా రీజన్ చెప్తాను కదా, అదే మైనింగ్ ఏరియా. అండ్ అది టెంపరీగా ఐరన్ ఛాలెంజ్ దొరకడం కోసం ఈ ఎపిసోడ్ కి నెక్స్ట్ ఎపిసోడ్ లో మైనింగ్ ఏరియా మారిపోతుంది గైస్. అదైతే ఉండదు. ఇక్కడ ప్లాంక్స్ ని ఎవరు వేస్ట్ చేశారు గైస్? మైండ్ చేస్తే చాలా ఊళ్ళో అంటే మన బ్రోకైతే నేను ఎప్పుడైనా అసలు తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నచ్చే గట్టి ఫుడ్ టెంపరీ వాక్గా చేసుకో. ఇంకొక చెప్పండి కదా గైస్, చెప్పినట్టు కేవ్ దొరికింది. అరే మన లక్ష్యం కేవ్ కాదు గైస్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. అంతా ఇదండి కేవలం చెప్పడం అది ఈ ఛాలెంజ్ లో లేదు గైస్, ఏదో చీటింగ్ గా ఉంది. అది కేవ్ తెచ్చుకొని ఇలా ట్రైనింగ్ చేయనండి గైస్. అయితే ఇప్పటికి నేను నాకు ఎంత ఆరామం చేశానంటే లేవు. గైస్ ఇది చాలా దారుణం. నేను ఛాలెంజ్ నేనే ఫెయిల్ అయిపోయాను. ఇంకా చెయ్యొచ్చు, ఆ ట్రావెల్ దాటి వెళ్ళొచ్చు, కానీ నాకు ఎంతో అయిపోయింది. నీకు బోరింగ్ ఉంటుంది, నాకు బోరింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఎలాగో వార్డన్ మైనింగ్ ఏరియా కాబట్టి అంత సిన్సియర్గా చేయాల్సిన పని కూడా లేదు గైస్. ఇంక ఒక ఫెయిల్యూర్గా అనుకుంటాను నేను. ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయను గైస్. కౌస్ ఉన్నాయి, కౌస్ అయితే ట్రాప్ చేస్తాం. కౌస్ ట్రాప్ చేయడం తప్ప ఇంకేం చేయడం గైస్. ఏం చేస్తాం గైస్, కర్మ గైస్, మన లక్ బాగలేదు. అమ్మయ్య, ఇప్పుడైతే కవ్వు ఎక్కడ సౌండ్ వచ్చింది, దాని ట్రాప్ అయితే చేస్తాం గైస్. ట్రాప్ చేసి ఎపిసోడ్ అయితే ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే ఇంకా నేను ఐరన్ దొరుకుద్దేమో అని ఆశగా చాలాసేపు తవ్వాను, వేస్ట్ గా పోయింది. కోల్ దొరికినాయి, కర్లేదు. ఒక స్టాక్ కోల్ పైన దొరికింది. మన ఫుడ్ ఇక్కడ ఉంది. ల్యాపిస్ కూడా దొరికింది, పర్లేదు, యావరేజ్. ఎంచర్మెంట్స్ ఎప్పుడైనా చేసుకుంటే వాడుకోవచ్చు. ఫుడ్ అయితే అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇదే ఫుడ్.
ఓకే, ఇప్పుడు ముందుగానే దానికి బిల్డ్ చేసేద్దాం గైస్. షుగర్ కేన్ ఫుడ్కి అయితే గొడవ లేదు గైస్. ఇంకా ఇంటి నుంచి మనం ఫిషింగ్ రాడ్ చేసి ఇవన్నీ వాడుకోవడం. అండ్ షుగర్ కేన్ టెంపరీ కాబట్టి ఇలాగే ఆడతాను గైస్. ఓకే, షుగర్ కేన్ అయితే గట్టిగా గ్రైండ్ చేసి పేపర్స్ చేసుకుంటే బుక్స్ చేసుకోగలం. ఓకే, నెక్స్ట్ పెట్టుకున్నాం. ఓకే డన్. అండ్ ఇప్పుడు మనకైతే ఇప్పుడు కవ్వు కావాలి కాబట్టి మనం కొంచెం దూరం వెళ్దాం. అండ్ ఇదిగోండి గైస్, రివిన్ అంటున్నాం కదా, ఇదిగోండి ఇదే రివినో కేవో తెలీదు, రివినే నేను అనుకుంటున్నాను. అదే నేను ఇందాకే చూపించాను, మళ్ళీ క్లియర్ గా చూపించలేదు అంటారేమో అని మళ్ళీ అందులోనే మేము దిగాం. పెద్ద ఏం దొరకలేదు, కిందకి ఐరన్ అక్కడే దొరికింది మాకు. ఓకే, ఇప్పుడైతే కౌస్ కోసం కిందకి వెళ్తున్నాను నేను. 2 కౌస్ దొరికితే చాలు గైస్, చీప్ సర్కల్ నాకు. కౌ ఫామ్, నెక్స్ట్ చికెన్ ఫామ్, ఈ 3 ఫార్మ్స్ ఇక్కడే పెడతాను. అండ్ ఈ బేస్, ఇది ఫస్ట్ బేస్ అండ్ టెంపరీ బేస్. ఫ్యూచర్ లో కొంచెం ఎక్స్ప్లోరేషన్ చేసి అక్కడ నచ్చితే అక్కడ కట్టేస్తాం గైస్. ఈ బేస్ ఏం రిమూవ్ చేయం, అది ఇది ఉంటది. అండ్ ఎపిసోడ్ ఇంతే గైస్. నేను చాలా కష్టపడ్డాను. ఐరన్ దొరుకుతాం అనుకుంటే ఐరన్ దొరకలేదు, కౌస్ దొరుకుతాయి అంటే కౌస్ దొరకలేదు. నా బ్యాడ్ లక్ గైస్. నాకు ఇలా బాధగా ఉంది, ఏమీ సాధించలేదు. అందుకు సర్లే గైస్, ఈ వీడియోకి 10 లైక్స్ 10 కామెంట్స్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ ఈ ఛాలెంజ్లన్నీ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా గైస్, వీడియో ఇంతే గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.